నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అనూహ్య మార్పులు, సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ షర్మిల రాబోతున్నారు. కీలక బాధ్యతలు ఆమెకు అప్పగిస్తున్నారు. త్వరలోనే అంటే మరికొద్ది గంటల్లోనే ఆవిడ ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను స్వీకరించబోతున్నారు అనేది బాగా వైరల్ అవుతుంది. దానికి సంబంధించి ఆవిడ కూడా ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేశారు. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఆవిడ రాకను అందరూ స్వాగతిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆమె వస్తే పార్టీ బలంగా మారుతుంది, చేరికలు కూడా బలంగా ఉంటాయి అనేది బాగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే కాంగ్రెస్ పార్టీలో షర్మిల వస్తే ఏదో జరిగిపోతుంది అని ఒక ప్రచారం జరుగుతుంది. అంత సీన్ లేదు, షర్మిల వల్ల జరిగేది ఏమీ లేదు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి కేడర్ ఉంది. వారి కుటుంబ అవసరాల కోసమే పార్టీలోకి వస్తున్నట్లు మాకు తెలుస్తుంది. కాబట్టి ఆవిడ రాకను మేము స్వాగతిస్తున్నాం. కానీ ఆవిడ వల్లే పార్టీ బతుకుతుంది, ఆవిడ వల్లే కేడర్ బలోపేతం అవుతుంది అంటే నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పి ఒక ఛానల్కి ఇచ్చినటువంటి అంటే డిబేట్లో పాల్గొన్నారు ఆయన. అప్పుడు ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఇది చాలా కీలకంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఎందుకనంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలంతా ఆవిడ రాకను స్వాగతిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. ఇలాంటి క్రమంలో తులసిరెడ్డి గారు కూడా గత కొద్ది రోజుల క్రితం మాట్లాడారు. ఏమని 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేర్పులు జరుగుతాయి, అలాగే ఒక రకమైనటువంటి విజయం నమోదు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ అని. చాలా కీలకంగా మారినటువంటి అంశంగా ఇది మనం చెప్పుకోవాలి. అలా మాట్లాడుతూ ఆవిడ రాకని మేము ఆహ్వానిస్తాం, ఓకే స్వాగతిస్తాం, అధిష్టానం ఆవిడకి కీలకమైనటువంటి బాధ్యతలు ఇచ్చినా మేము యాక్సెప్ట్ చేస్తాం, ఆవిడతో నడుస్తాం. కానీ షర్మిల వల్లే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది, బలంగా మారుతుందంటే నేను ఒప్పుకోను. ఎందుకనంటే కుటుంబంలో ఉన్నటువంటి వివాదాలు పరిష్కరించుకోవడం కోసం అనుకోవచ్చు. ఒకవేళ పార్టీలోకి రాకపోయినా ఆశ్చర్యం లేదు. ఈ మధ్యలో వారధిగా సారథిగా తల్లి విజయమ్మ ఉన్నారు, షర్మిలతోనే విజయమ్మ ఉంటున్నారు హైదరాబాద్లో. అప్పుడప్పుడు కుమారుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తున్నారు. కాబట్టి ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి విజయమ్మ గారు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో షర్మిల వస్తే వైసీపీకి నష్టం జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. అంత సీన్ ఉండదు. ముఖ్యంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా, కీలక బాధ్యతలు అప్పగించినా పార్టీ ఎప్పుడున్న పరిస్థితి అలాగే ఉంటుంది. చేరికలు అవన్నీ కామన్గా జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో ఒక రకమైనటువంటి అనిశ్చితి నెలకొంది. కాబట్టి ఎవరైనా సరే వేరే పార్టీని ఆల్టర్నేటివ్గా తీసుకుంటారు. కాబట్టి దాన్ని అంత ఇష్యూగా చేయక్కర్లేదు. ఆవిడేదో చేసేస్తుంది, షర్మిల వల్ల పార్టీ బలపడిపోతుందని అనుకోవటంలో పొరపాటు అని ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు కాంగ్రెస్లోనే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది.